ఒక యారేలో ఉన్న ఎలిమెంట్స్ మనం ఎలా ప్రింట్ చేస్తాము? ఫర్ లూప్, వైల్ లూప్, ఇంకా డూ వైల్ లూప్ యూజ్ చేసి ఎలిమెంట్స్ని ఎలా యాక్సెస్ చేస్తామో ఈరోజు నేర్చుకుందాం. ఇక్కడ మనం ఇనీషియల్గా ప్రింట్ యారే అని ఒక క్లాస్ని క్రియేట్ చేసాం. నెక్స్ట్ మెయిన్ మెథడ్ రాసుకున్నాము. మెయిన్ మెథడ్ లోపల కార్స్ అని ఒక స్ట్రింగ్ యారే క్రియేట్ చేసాం. ఇప్పుడు ఈ యారేలో ఉన్న ఎలిమెంట్స్ ఒక్కొక్కటి ప్రింట్ చేయాలంటే మనం ఫర్ లూప్ యూజ్ చేస్తున్నాం. మనకు తెలుసు కదా, ఫర్ లూప్లో 3 ఇంపార్టెంట్ పార్ట్స్ ఉంటాయి: ఇనిషియలైజేషన్, కండిషన్ అండ్ ఇంక్రిమెంట్. యారే అనేది ఇక్కడ ఇండెక్స్ బేస్డ్ అనమాట. ఇండెక్స్ ఆల్వేస్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది. మన యారేలో టోటల్ 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఫస్ట్ కార్స్ ఆఫ్ ఐ అంటే కార్స్ ఆఫ్ 0 కాబట్టి ఫస్ట్ ఎలిమెంట్ BMW ప్రింట్ అవుతుంది. ఇప్పుడు ఎగ్జిక్యూషన్ చూస్తే i=1 నుంచి i=4 వరకు ఆడి నుంచి కియా వరకు ప్రింట్ అవుతాయి. కానీ ఎప్పుడైతే i=5 అవుతుందో మన కండిషన్ i లెస్ దాన్ కాస్ట్ డాట్ లెంత్ అంటే 5 లెస్ దాన్ 5 విచ్ ఇస్ ఫాల్స్. సో లూప్ ఇక్కడతో స్టాప్ అయిపోతుంది అనమాట. సేమ్ మనం ఇప్పుడు వైల్ లూప్ యూస్ చేసి ఎలా చేయాలో చూద్దాం. ఓకేనా? ఇక్కడ ఫస్ట్ కండిషన్ చెక్ చేస్తాము. కండిషన్ ట్రూ ఉంటేనే ఆ వైల్ లూప్ రన్ అవుతుంది. i=0 నుంచి స్టార్ట్ అయ్యి కండిషన్ ఫాల్స్ అయ్యే వరకు లూప్ కంటిన్యూ అవుతుంది. అవుట్పుట్ మాత్రమే సేమ్ అనమాట. ఓకేనా? ఇప్పుడు డూ వైల్ లూప్ చూద్దాం. ఇది కొంచెం డిఫరెంట్. ఇక్కడ ఫస్ట్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది, తర్వాత కండిషన్ చెక్ చేస్తాం. అంటే మినిమం ఒక్కసారైనా బ్లాక్ ఆఫ్ ద కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో మీకు ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేసి కోడ్ విత్ ఊహశ్రీ ఛానల్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ.